అధునాతన సాంకేతికతతో ఇంటి చుట్టూ హైడ్రాలిక్ జాకీలను అమర్చి ఇంటిని అమాంతం పైకి లేపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు హర్యానా ఈశ్వర్ హౌస్ లిఫ్టింగ్ సంస్థ సిబ్బంది. నిర్మల్ జిల్లాలోని శాస్త్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కిందికి ఉండటంతో వర్షం కురిసినప్పుడల్లా ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వచ్చింది. అదే సమయంలో ఇంటి ఎత్తును పెంచే సాంకేతికత వారికి పరిచయస్తుల ద్వారా తెలిసింది. దాంతో వారు వెంటనే ఇంటి ఎత్తును పెంచే పనిలో పడ్డారు. దీంతో ఆ ఇంటి యజమాని హర్యానా నుంచి నిపుణులను పిలిపించారు. భవన పునాదికి జాకీలు అమర్చి మిల్లీమీటర్ స్థాయిలో సమతుల్యత కాపాడుతూ ఇంటిని పైకెత్తారు. దీనికి 15 లక్షల వరకు ఖర్చయిందని శ్రీనివాస్ చెప్పారు. ఎలాంటి పగుళ్లు లేకుండా లిఫ్టింగ్ చేస్తున్నారని తెలిపారు. ముందుగా భవన నిర్మాణ బలాన్ని పరీక్షించి లోపల ఉండే గోడలు, పిల్లర్లు, బేస్మెంట్ సామర్థ్యాన్ని ఇంజనీర్ల ద్వారా విశ్లేషించిన తర్వాత దశల వారీగా పైకి ఎత్తి కొత్త పునాదిపై అమర్చడం జరుగుతుందన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో ఈ తరహా సాంకేతిక వినియోగం చూసిన స్థానికులు ఇప్పుడు వారి కళ్ల ముందే కనిపిస్తుండటంతో ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు. పాత ఇళ్ల విలువలను కాపాడుతూ వర్షాల ముప్పు నుంచి విముక్తి కల్పిస్తున్న ఈ టెక్నాలజీ నిర్మల్ జిల్లాలో చేరడం గొప్ప పరిణామంగా భావిస్తున్నారు జిల్లావాసులు. పేరు గంగిశెట్టి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా శాస్త్రీనగర్. అయితే ప్రతి వర్షాకాలము పెద్ద వర్షం పడ్డప్పుడల్లా మా ఇంట్లోకి భారీగా నీరు చేరి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి అంటే మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మన ఇన్వర్టరు, ఫ్రిడ్జ్ ఇలాంటి అన్ని చెడిపోవడం జరుగుతుంది. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా పెద్ద వర్షం పడ్డప్పుడల్లా టెన్షన్కు మరి మేము ఏం చేయాలనేది మాకు తోచక ఈ హర్యానా వాళ్ళది బృందము నంబర్ దొరికింది. వాళ్ళు జాక్ సిస్టమ్ తోటి ఇల్లు లేపుతారని చెప్పి తెలిసింది. వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఈ ఇల్లు బాగా చేయించుకోవడం జరుగుతుంది. కొత్త ఇల్లు కట్టాలంటే మనకు 40-50 లక్షల వ్యయం అవుతుంది. వీళ్ళతోటి 10-15 లక్షలలోనే ఈ జాక్ తోటి ఎంత కావాలంటే అంత హైట్ లేపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు మంచి ఊరట లభించింది.